హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. జగనన్న, నువ్వు చాలా గ్రేట్ అన్న. నువ్వు అధికారంలో సీఎంగా ఉన్నప్పుడు మోదీ గారితో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారు తప్ప ఏ రకమైన కేంద్ర కుతంత్రాలకి ఎప్పుడూ నువ్వు వంగలేదన్న. ఎప్పుడూ నువ్వు వంగలేదు. రాష్ట్ర ప్రయోజనాలు ఈరోజు పరిస్థితి చూసుకుంటే ఇండిగో అనే సంస్థ మన తెలుగువాడైన మినిస్ట్రీ ఉన్నా కూడా జనాల పరిస్థితి ఇలా ఉన్నది. మినిస్ట్రీ ఎందుకు పనికిరాని మినిస్ట్రీ తీసుకుని మనం ఈ బ్లేమ్ అంతా తెలుగు వాళ్ళు మినిస్ట్రీ అయి ఉన్నందువల్ల సెంట్రల్ మొత్తం కేంద్రం నుంచి మొత్తం దేశం మొత్తం చూపంతా ఈ కేంద్ర విమానయాన శాఖ మంత్రి మీద ఉన్నది. ఇలాంటి పోస్టులు అయ్యి వస్తున్నాయన్న. ఇలాంటి పరిస్థితి ఎప్పుడు గతంలో No, we are told today on the fourth day of the crisis, who does he represent? Which lobby does he represent? He's certainly not with the people. Will he take responsibility? Our minister డైరెక్ట్ గా Lokesh ji is నేషనల్ also మీడియాగా monitoring the situation. వాయిస్ పారేస్తున్నారు. No, Nara Lokesh is not the minister for civil aviation. In what capacity is he గతంలో monitoring the ఎప్పుడు కూడా situation? మనకి అవమాన పరిస్థితులకి రాలేదు. మీరు ఎప్పుడు కలిసినా రాష్ట్ర ప్రయోజనాలు ప్రైవేటీకరణకి ఒప్పుకోకపోవడం, మోదీ గారితో కలిసిన రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్రాలను రాబడే కేంద్రకు సంబంధించిన పోర్ట్లు కానీ ఇది కానీ సంస్థల గురించే మాట్లాడారు. ఒక ప్రయోజనాల నిమిత్తం కలిశారు తప్ప ఎప్పుడు ఇలాంటి ఇది అవ్వలేదు. సో కరెక్ట్ అయిన లీడర్, కరెక్ట్ అయిన ఇది రాష్ట్రానికైనా కేంద్రానికైనా చాలా అవసరం. సో మీరు లేని లోటు ఇప్పుడు జనాలకి అర్థమవుతుంది. అలాగే తెలుగు ప్రాంతాన్ని నుంచి ఎంపీలు కేంద్రానికి సపోర్ట్ ఇచ్చి ఈరోజు దుస్థితి పరిస్థితి. ఈ కూటమి ప్రభుత్వం ఈ పబ్లిసిటీకి ఇవి తప్ప వేరే ప్రయోజనాలు అయితే నాకైతే కనబడట్లేదు. థ్యాంక్స్ గైస్.